నామినేషన్ వేయాలా సురేష్ అన్న మరి 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాం. మన దామన మాట్లాడాలా. ఇవాళ దామన నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ అన్న నామినేషన్ వేస్తున్నారు. లాస్ట్ టైం మీ అందరి దయతోనే ఆ రోజు గడగడ నడిచినామా లేదా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకొని బీవీ పార్టీకి చెంపలు వచ్చేయాలేదా? పానీ పియా नहीं क्या? पिया पानी पिया नहीं? अरे बोलो यार पानी पिया नहीं? ఇవాళ కూడా ఇదే బీవీ పాటిల్ మళ్ళీ వస్తున్నాడు. బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ మా తమ్ముడు చెప్తున్నాడు. బీబీ పాటిల్ బీబీ పాటిల్ బీబీ పాటిల్ బీబీ పాటిల్ బీబీ పాటిల్ బిజినెస్ పాటిల్ గట్టిగా మాట్లాడుతున్నాను. అందరూ అంటున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు అని. అరే ఓ రోజు 10 ఊళ్ళు వెళ్ళినావు, రోడ్లో బోర్డు వేపించినా, గుడి కట్టించినావా, మేరీ కట్టించినావా, నువ్వు ఒక స్కూల్ కట్టించినావా, ఒక రైతు వచ్చిపోయి వచ్చినావు, ఒక పిల్లలకు ఉద్యోగం ఇచ్చినావా? నీకు ఎందుకు ఓటేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. మా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎందుకు ఓటేయాలి నీకు? దేనికోసం ఓటేయాలి నీకు? ఇవాళ 7 నియోజకవర్గాలు అడుగుతున్నారు. ఆ రోజు నేను ఎంపీకి నిలబడ్డా, దొంగసాటుగా నాయకులు ఉన్నారు. ఇక్కడ ఒకటే ఖబర్దార్, కాంగ్రెస్ పార్టీ గల్లీలో గెలిచినాం, ఢిల్లీలో గెలవాలా? మీరొక్కడే కాదా? మన పార్టీ ఎవరైనా చిన్నప్పటి నుండి ఇక్కడ ఉండి ఆడ కాలు పెడితే కాలు కింద కట్ చేస్తారా అందరూ కార్యకర్తలు? ఏ నాయకుడు అన్నా కాంగ్రెస్ పార్టీ చెట్టును కాపాడుకోవాలా? మన ఎంపీ గెలిస్తేనే ఇలా మేము గెలిచిన ఎమ్మెల్యేలమో మా ఇన్ఛార్జ్ అందరం కలిసి ఉంటాం. అవునా కదా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే, ఎంపీ గెలిపిస్తేనే రేపు మన దామన్న గట్టిగా ఉంటాడు. టైం ఎక్కువ లేదు. ఒక్కసారి ముగించే ముందు ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి క్రమశిక్షణ ఈ 15 రోజులు మనం అందరం బూత్ లెవెల్లో పనిచేస్తే పక్కా 300% గెలుస్తాం. ఆ రోజు నీళ్లు ఆడిపించినాం, 3000తో నడిపోయిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. అవునా? పార్లమెంట్ నాయకులు మోసం చేసిన తర్వాత నా పేరు చెప్తాను, మీరు చెప్పుని. మదన్ మోహన్ నేను చెప్పు, మీ పేరు చెప్పు, ప్రమాణం చేద్దాం కాంగ్రెస్ పార్టీ మీద. మీ పేరు చెప్పాలా? మదన్ మోహన్ నేను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా మనస వాచ కర్మేణ దైవ సాక్షిగా నా బూత్ లో లీడ్ తీసుకొచ్చి సురేష్ శెట్కర్ గారిని ఎంపీగా గెలిపిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. జై కాంగ్రెస్.